హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హార్డ్ వర్క్ అంటే రోజుకి 12 గంటలు 13 గంటలు కూర్చొని చదవడం కాదండి. అలానే స్మార్ట్ వర్క్ అంటే షార్ట్ కట్స్ రూపంలో చదువుకోవడం కూడా కాదు. ఈరోజు మనం యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఏదైతే ట్రెండ్ అనాలిసిస్ చేసుకుంటా లాస్ట్ 2022 నుంచి 2023 వరకు ఏవైతే ఏపీఎఫ్సి యూపీఎస్సీ ఈఓ ఏఓ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని అనాలిసిస్ చేసి నేను మీకు ఈరోజు అసలు కట్ ఆఫ్ ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే కట్ ఆఫ్ ఎలా వెళ్తుంది, వేకెన్సీస్ డిక్రీజ్ అయితే ఎలా వెళ్తుంది, అండ్ ఈసారి ఈఓ ఏఓ అండ్ ఏపీఎఫ్సికి సంబంధించి రెండు క్లబ్ చేశారు. ఒకప్పుడు చూసుకుంటే ఈ రెండు కలిసి ఉండేవి. కలిసి ఉండటం వల్ల ఇందులో అప్లై చేసే స్టూడెంట్ ఇందులో కూడా అప్లై చేసేవాడు. సో ఇక్కడ డబుల్ రిపిటెన్సీ, బాగా చదివే పిల్లలు ఎవరైతే టాప్లో ఉంటారో ఇందులో కూడా టాప్లో ఉండేవాళ్ళు, ఇందులో కూడా టాప్లో ఉండేవాళ్ళు. సో దానివల్ల కట్ ఆఫ్ కూడా పెరుగుతూ వెళ్ళేది. ఈసారి రెండు ఒకే ఎగ్జాము, అంటే ఒకే స్టూడెంట్ అప్లై చేయబోతున్నాడు. సో కట్ ఆఫ్ కూడా తగ్గబోతుంది. సో ఎంత తగ్గబోతుంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. ఏ సబ్జెక్ట్కి ఎలా మీరు షార్ట్ కట్స్ అప్లై చేసుకుంటూ ఎన్ని సేఫ్ అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే ఎందుకు అంటే మీరు మాక్ టెస్ట్లో ఇప్పుడే అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంది. ఈ సబ్జెక్ట్లో మీరు ఎంత కష్టపడ్డా మీకు ఫుల్ మార్క్స్ రావు. అలాంటప్పుడు దీనికోసం మీరు టైం తక్కువ కేటాయించాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజంగానే ఆప్టిట్యూడ్ రీజనింగ్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్ పాలిటీ అనుకోండి. పాలిటీ మీకు ఎంత కష్టపడ్డా ఫుల్ మార్క్స్ కనిపించవు. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి పేపర్ కూడా హై డిఫికల్టీగా పడుతుందని చెప్పి మన ట్రెండ్ చెప్పింది అనుకుందాము. ఇలాంటప్పుడు మీరు పాలిటీ కోసం అని చెప్పి కూర్చొని పాలిటీ కోసం నా ఇష్టమైన సబ్జెక్టు, నాకు బాగా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ అని చెప్పి నెలలో ఒక 15 రోజులు దీనికోసమే కూర్చొని ప్రతిరోజు దీనికి సంబంధించి మాక్ టెస్టులు రాసుకుంటా మాక్ టెస్టుల మీద కూర్చొని అండ్ క్వశ్చన్స్ కూడా దాని మీద ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇది హార్డ్ వర్క్ అంటారు. కానీ వర్కే, కష్టపడుతున్నారు, హార్డ్ వర్కే. ఏదో రోజు మీరైతే మీ టార్గెట్ని అయితే రీచ్ అవుతారు హార్డ్ వర్క్ చేయడం వల్ల. కాకపోతే ఇప్పుడు రీచ్ అవ్వరు. మీకు కావాల్సింది ఇప్పుడు రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు రీచ్ అవ్వాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. ట్రెండ్ ఎటు వెళ్తుంది? యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్కి ఏదైతే మనకి ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయబోతున్నారో అది వేరు. ఓకేనా? మీరు సిఎస్సి ఎగ్జామ్కి దీనికి లింక్ పెట్టకండి. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. బోర్డు సేమే ప్రిపేర్ చేస్తుంది, కానీ మీకు ట్రెండ్ చూస్తూ ఉంటే బాగా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. చెప్తాను నేను మీకు ఎక్కడెక్కడ ట్రెండ్ డిఫరెన్స్ కనిపిస్తుందో. యూపీఎస్సి పేపర్ అండ్ ఈపీఎఫ్ఓ పేపర్ పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ట్రెండ్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అని. ఓకేనా? ఈరోజు వీడియోలో కంప్లీట్గా దీని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ అందరికీ తెలిసిందే, హిస్టరీకి సంబంధించి మహాత్మా గాంధీ గారు చంపారన్ సత్యాగ్రహ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? చాలా కష్టం అవుతూ ఉంటుంది ఇప్పటికప్పుడు ఇయర్ అడిగితే. ఓకేనా? సింపుల్గా గాంధీ గారు G7 ఉంది కదా, 7 గాంధీ గారి పేరుతో G7 1917. అదేంటి సార్ గాంధీ గారితో 7 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే గాంధీ గారి పేరులోనే మనకి 7 ఉంటుంది, G ఉంటుంది. Gలో G7 గుర్తుపెట్టుకోవచ్చు. 1917 మనకు చాలా సింపుల్గా. అండ్ ఇంకోటి, గాంధీ గారు ఇండియాలో వచ్చిన తర్వాత మొదలుపెట్టింది ఇదే ఫస్ట్ సత్యాగ్రహం అని చెప్పి అనుకోవచ్చు, చంపారన్ సత్యాగ్రహ. దాని తర్వాత మనకు అహ్మదాబాద్ మిస్టేక్, దాని తర్వాత కేడా సత్యాగ్రహ, ఇలా అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఆయన ఒక కేక్ వాక్ చేసుకుంటా వెళ్ళిపోయారు. కేక్ వాక్ ఇండియాలో రాంగ్లోనే ఒక కేక్ వాక్ చేసుకుంటా వెళ్ళిపోయారు. కేక్ వాక్. ఓకేనా? ఇండియాలో దిగారు, ఫ్లైట్లో దిగిన తర్వాత 1 సంవత్సరం సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత 1917 ఆయన లక్కీ నెంబర్ G7తో మొదలుపెట్టి కేక్ వాక్ అంటే సి ఫర్ చంపాగ్రహ, ఏ ఫర్ అహ్మదాబాద్ మిల్క్, కే ఫర్ కీడా సత్యాగ్రహ. సో ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా మంచి మెమరీ హింట్స్ ప్రతి సబ్జెక్ట్లో మీకు లేబర్ లాస్కు సంబంధించి కానీ అకౌంట్స్లో సంబంధించి కానీ మీ ఎగ్జామ్కి యూజ్ అయ్యే ప్రతి సబ్జెక్ట్లో మనకి మెమరీ హింట్స్తో కోర్స్ ఒకటి డిజైన్ చేసి పెట్టాను. ఈపీఎఫ్ఓకి సంబంధించి ఏఓ ఈఓ అండ్ ఏపీఎఫ్సికి కంబైన్డ్ సిలబస్, కంబైన్డ్ ఒక ఎగ్జామ్ మీకు చూసుకుంటే ఒక కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. చాలా తక్కువ ప్రైజెస్లో అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు అందులో చూసుకున్నారు అనుకుంటే టెస్ట్ సిరీస్ అందులోనే అవైలబుల్గా ఉంటాయి. టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్, పీవైక్యూస్ కూడా అందులోనే ఉంటాయి. టెస్ట్ సిరీస్ అందులోనే ఉంటాయి. అండ్ 4 టైప్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది మీకు. 4 టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే మీకు మెమరీ హింట్ మెటీరియల్ ఉంటుంది, రిటర్న్ డాక్యుమెంట్ ఉంటుంది, ప్రింటబుల్ డాక్యుమెంట్ ఉంటుంది, టేబులర్ ఫార్మాట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే అది మీరు ప్రింటబుల్ మీరు ప్రతి కోర్సులో చూసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంట్స్ చూసుకుందాము. అకౌంట్స్లో చూసుకున్నారనుకోండి మనకి సిలబస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాని తర్వాత మన కంప్యూటర్స్,
స్టార్ట్ చేసుకుంటున్నాము. కంప్యూటర్స్ తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే మన ఫైనల్ సబ్జెక్టు ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఈ 10-15 రోజుల్లోనే మొత్తం సిలబస్ అయిపోతుంది మీది. ఓకేనా? హ్యాండ్ రిటన్ మెటీరియల్ అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ప్రింటబుల్ ఫార్మాట్లో, మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో అన్నాను కదా, ఇదిగోండి ఈ ప్రింటబుల్ ఫార్మాట్లో మీకు ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ప్రింటబుల్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటుంది, హ్యాండ్ రిటన్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది, మైండ్ మ్యాప్స్ మెటీరియల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మైండ్ మ్యాప్స్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్లాసు కంప్లీట్ అవ్వడం, దాని కింద మెటీరియల్ అటాచ్ చేయడం. ఓకేనా? టెస్ట్ సిరీస్ కూడా మీకు క్లియర్గా ఇందులోనే టాపిక్ వైజ్ అండ్ ఓవరాల్గా ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. యాప్లో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ద బెస్ట్ కోర్సెస్ విత్ మెమరీ హింట్స్ మీకు తెలుగులో ఎక్కడ కనిపించదు. అలాంటి కోర్సు మామూలుగా అకౌంట్స్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడమే తెలుగులో కష్టంగా అవుతుంది. కానీ నేను మీకు అకౌంట్స్, లేబర్ లాస్ లాంటి సబ్జెక్టులు మెమరీ ట్రిక్స్తో మైండ్ మ్యాప్స్, ఎక్కడ మీకు మెమరీ అవసరమో అక్కడ మెమరీ హింట్స్, ఎక్కడ మైండ్ మ్యాప్స్ అవసరం అక్కడ టేబులర్ ఫార్మాట్తో, ఎక్కడ రిటర్న్ డాక్యుమెంట్ ఎక్కడ కావాలి, ఎలా కావాలంటే అలా నేను మీకు అక్కడ కోర్స్ డిజైన్ చేసి పెట్టాను. చూడడానికి ట్రై చేయండి. డెమో వీడియో చాలా ఉన్నాయి యూట్యూబ్లో, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ రోజు మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే స్మార్ట్ వర్క్ పరిస్థితి ఏంటి, హార్డ్ వర్క్ పరిస్థితి ఏంటి. ఏం లేదండి, మీ అందరూ చిన్నప్పుడు వినే ఉంటారు, ఏదైతే కత్తి తీసుకొని మనకి గొడ్డలు తీసుకొని ఇద్దరు మనుషులు బయలుదేరారు. ఒక అతను 1 గంట పాటు చెట్టుని కొడుతూనే కూర్చున్నాడు. ఇంకో అతను 30 నిమిషాల పాటు ఆ కత్తిని బాగా షార్ప్ చేశాడు. దాని తర్వాత కొట్టడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల్లో చెట్టు విరిగిపోయింది అని చెప్పి మనం వింటూనే ఉంటాం. కట్టెపుల్లలకు వెళ్ళాడు అని చెప్పి. ఇదేందయ్యా అంటే ఈ గంట కష్టపడినోడు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాడు, కాకపోతే టైం పడుతుంది. ఈ 30 నిమిషాలు షార్ప్ చేసినోడు కూడా, ఇదే నేను చెప్పేది, మనకి షార్ప్ చేయడం తెలియాలి. ఏ సబ్జెక్ట్లో ఎంత నీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది, అది నాకు ఇష్టమైన సబ్జెక్టు అని చెప్పి లో ఈల్డ్ అయినా సరే దాని మీద కూర్చున్నావు అనుకో పని అవ్వదు. లెస్ సిలబస్ ఉంటుంది, కొన్ని ఈజీ ఉంటాయి, వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి. అలాంటి సబ్జెక్టులు మీరు తెలుసుకోవాలా. ఏవి ఈజీ వస్తున్నాయి, ఏవి తక్కువ వస్తున్నాయని చూద్దాం. ముందు 2023కి సంబంధించి ఏపీఎఫ్సి ఎగ్జామ్ ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. 159 వేకెన్సీస్ వచ్చినాయి, 60% అక్కడ కట్ ఆఫ్ పడింది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ 65% అయింది అది. ఓకేనా? పేపర్ లెవెల్ మోడరేట్ ఉంది. కాకపోతే ఇక్కడే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే ఈఓఏఓకి సంబంధించి పేపర్ ఏదైతే వచ్చిందో అది మీకు వెరీ డిఫికల్ట్గా పడింది. కట్ ఆఫ్ కూడా 45%కి, 2023 ఈఓఏఓ పేపర్ కట్ ఆఫ్ 45%కి దిగిపోయింది. ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది, దగ్గర 15% డిఫరెన్స్ ఈఓఏఓకి ఏపీఎఫ్సికి. అసలు కష్టంగా ఉండాల్సిన పేపర్ ఇది, కానీ ఇది కష్టంగా మారింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్, ఈసారి 2 కలిపే వస్తున్నాయి. అయితే ఫస్ట్ పేపర్ లెవెల్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే 2015 కానీ 21 కానీ 17 కానీ ఎక్కడ చూసుకున్నా మీకు మోడరేట్ టు డిఫికల్టే కనిపిస్తూ ఉంది పేపర్ లెవెల్. ఓకేనా? ఈజీ టు మోడరేట్ మీకు కనిపించదు, మోడరేట్ టు డిఫికల్టే. పాయింట్ నెంబర్ 1 ఈ వీడియో నుంచి మీరు తీసుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1, ఈజీ టు మోడరేట్ మీ పేపర్ ఉండబోదు. ఓకేనా? నెక్స్ట్ కట్ ఆఫ్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి చూసుకున్నాము 45%, 60%, 2015 ఏపీఎఫ్సిలో 65%, ఈఓఏఓ 2021లో 62%. ఇవే ఎందుకు తీసుకున్నా అంటే ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువ కొద్దిగా డిఫికల్టీ, స్టాండర్డ్ డిఫికల్టీస్ కనిపించినాయి, డిఫరెంట్ వేరియేషన్స్ కనిపించినాయి పేపర్లో. అందుకనే అండ్ వేకెన్సీస్లో కూడా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తూ ఉన్నాయి. 2021లో 421 పోస్టులు ఉంటే మనకి 2000 ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 48 పోస్టులు 23లో కనిపించినాయి. ఓకేనా? వేకెన్సీస్ బాగా దిగిపోయినాయి. 421 ఎక్కడ అంటే దగ్గర 10 times వేకెన్సీ దిగిపోయింది అని చెప్పి అనుకోవచ్చు. కట్ ఆఫ్ కూడా చూసుకుంటే మనకి దిగిపోయింది. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఇక్కడ ట్రెండ్ అనాలైసిస్ చేసుకుంటా ఒక్కసారి మన సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నాం అనుకుంటే రెడ్యూస్డ్ వేకెన్సీస్ ఇంపాక్ట్ అవుతున్నాయండి. వేకెన్సీస్ తగ్గినాయి అనుకుంటే కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఓకేనా? కట్ ఆఫ్ ఎందుకు తగ్గుతుందని సార్ అంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వేకెన్సీస్ తగ్గితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా తక్కువ పోతారు, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా తగ్గుతారు. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎవరైతే జాబ్ అప్లికేషన్స్ పెరిగి, ఒకవేళ అప్లికేషన్స్ మీ కంటికి కనిపించినా మీకు మీ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి అటెంప్ట్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ కదా, అప్పుడు అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఏదో స్పీడ్లో అప్లై చేస్తారు, కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి అప్లై చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఓకే? బాగా ఇంట్రెస్ట్లో చదివేవాళ్ళు తగ్గిపోతారు. కట్ ఆఫ్ ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, వస్తుందో రాదో, 1 పోస్ట్ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి మా జోన్లో, మా సెంటర్లో, ఇలా ఈ థాట్ మైండ్లో డెవలప్ అవ్వడం వల్ల మీకు ఇది జోన్ వైజు లేదంటే స్టేట్ వైజ్ వేకెన్సీలు కావాలండి, సెంట్రల్ లెవెల్ వేకెన్సీస్. నార్మల్గా జనరల్ సినాలజీ చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోతాయి, పోస్టులు తగ్గి ఉంటే. ఒకవేళ అది లేకపోయినా ఎగ్జామినేషన్కి సంబంధించి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు. ఒకవేళ అది కనిపించకపోయినా ఇంట్రెస్ట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా తగ్గిపోతారు. ఎందుకంటే మీకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ రాదు. ఓకేనా? ఇలాంటి సినారియోస్లో చూసుకున్నాం అనుకుంటే కట్ ఆఫ్ ఆటోమేటిక్గా దిగుతుంది. సో వేకెన్సీస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ మన కట్ ఆఫ్. ఓకేనా? సో ఈసారి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, సో కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువ పెట్టుకోవచ్చు. రైట్? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే
మనకి డిఫికల్టీ లెవెల్ పెరిగింది అంటే కట్ ఆఫ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీ అందరికీ తెలిసిందే. మోడరేట్ టు డిఫికల్టీనే పేపర్ పడతా ఉంది. సో అందుకని మీకు డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి కట్ ఆఫ్ కూడా తక్కువ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేదే మన టార్గెట్. సో ఒకటి ఫస్ట్ పాయింట్లో మనకు తగ్గుతుందని కనిపించింది. రెండోది కూడా మనకు తగ్గుతుందని కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోడరేట్ టు డిఫికల్ట్ సరే అలానే ఉన్నా ఈ ఫ్యాక్టర్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా, ఎందుకంటే పేపర్ చూడకుండా మనం మాట్లాడలేం కాబట్టి. ఓకే, వేకెన్సీస్ అయితే మన కంటికి కనిపించేసినాయి, తగ్గినాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. అంతవరకు మన ఈ స్ట్రాటజీ ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు. రెండోది వచ్చేసి రెండు ఏఓ అండ్ ఈపీఎఫ్సి అండ్ ఏపీఎఫ్సి ఏదైతే ఉందో ఏసీ అంటామో, సో ఏసీకి సంబంధించి ఈఓకి సంబంధించి కంబైన్డ్ చేసేసారు ఎగ్జామ్. సో ఇక్కడ ఈ సినారియోలో చూసుకున్నాం అనుకుంటే నార్మల్గా ఒక స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అంటే టాప్ ర్యాంకర్ ఉన్నాడు అనుకుందాము. టాప్ 1, 2, 3 ర్యాంకర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈఓకి అప్లై చేస్తారు, ఏపీఎఫ్సికి కూడా అప్లై చేస్తారు. 90% ఇలానే ఉంటారు. ఓకే, మీకు ఒకవేళ టైం ఉంది, ఎందుకంటే చాలా తక్కువ ఫీజు, 25 రూపాయలు 30 రూపాయల ఫీజుల్లో ప్రశాంతంగా మీరు 2 ఎగ్జామ్స్ అప్లై చేస్తారు. ఒకే అప్లికేషన్ జస్ట్ టిక్ పెట్టడమే కదా, ఏది కావాలి ఏది వద్దు అనుకుంటే. సో అందుకని ఏదొస్తే అది వచ్చిందిలే అని చెప్పి ఈఓఏఓ ఏపీఎఫ్సి రెండుకి టిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కేసెస్లో చూసుకోవాలనుకుంటే వీళ్ళు టాపర్స్ కాబట్టి వీళ్ళు ఇక్కడ క్వాలిఫై అవుతారు. ఇక్కడ అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6 సీట్స్ బ్లాక్ చేస్తున్నారు. అవునా, టాపర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ 1, 2, 3 బ్లాక్ చేస్తున్నారు, ఇక్కడ 1, 2, 3 బ్లాక్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 1, 2, 3 వచ్చి ఇక్కడ 1, 2, 3 రాకపోయినా ఏదో 8, 9, 10 అయితే వస్తుంది కదా. సో ఇక్కడ టాప్లో ఉన్న వాళ్ళకి మినిమం ఇక్కడ క్వాలిఫై అయితే అవుతారు కదా. సో వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. సో బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది. అవునా, సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ కోసం అని చెప్పి కూర్చుంటున్నారు కాబట్టి 2 కలిపే ఉన్నాయి కాబట్టి ఈసారి రాసే ఎగ్జామ్స్. సో ఇక్కడ 6 సీట్స్ బ్లాక్ అవ్వవు, 3 సీట్సే బ్లాక్ అవుతాయి. వీళ్ళ వల్ల 3 సీట్సే బ్లాక్ చేయగలరు వీళ్ళు. ఓకేనా, సో ఈ లెక్కన చూసుకున్నా సరే మనకు కట్ ఆఫ్ తక్కువ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది సార్ అలాంటి వాళ్ళు ఉంటారంటే మినిమం 30+ ఉంటారు అలాంటి వాళ్ళు. ఓకేనా, సో ఓవరాల్గా నార్మల్గా ట్రెండ్ చూసుకున్నాం అనుకుంటే బిఫోర్ దట్ ఇంటర్వ్యూ మనకి ఒక 60 నుంచి 65% మనకి కట్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. రెగ్యులర్ ట్రెండ్లో 60 నుంచి 65 మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 60, 45, 65, 62. సో 60 నుంచి 65 మధ్యలో కనిపిస్తూ ఉంది. సో ఈసారి ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని 55 నుంచి 60% కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఒక్కో సబ్జెక్ట్కి ఎలా ఉంటుంది ఏంటి. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ పెట్టుకోవాలి కదా. మనకి 60 to 60, మనకు 55 to 60% అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఎక్స్పెక్టేషన్ మీరు మాక్ టెస్ట్లో ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే మాక్ టెస్ట్లో మీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే మీరు అట్లీస్ట్ 70% వచ్చేట్టు పెట్టుకోవాలి. అట్లీస్ట్ 70%. ఓకేనా, ఈ 70% వస్తేనే మీరు ఎగ్జామినేషన్లో 60-65% మీకు ఈజీగా గెయిన్ అవ్వగలరు. నేను మొత్తం మాట్లాడేది జనరల్కి సంబంధించిందే మాట్లాడుతున్నాను. ఓకేనా, మళ్ళీ మీరు ఓసీకి ఎంత అవుతుంది, బీసీకి ఎంత అవుతుంది అని చెప్పి మీరు నన్ను అడగండి. ఓకే, కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే దీనికి వేసుకోండి, ఒక 5% తక్కువ, ఒక 5% ఎస్సీ ఎస్టీకి తక్కువ ఉంటుంది, ఒక 3% ఓబీసీకి తక్కువ ఉంటుంది. ఆ రకంగా టార్గెట్ జనరల్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా, ఎందుకంటే ఏదైతే మీ బ్యాక్గ్రౌండ్లో మీ కమ్యూనిటీ పరంగా మీకు తక్కువ వచ్చినా, మీ రిజర్వేషన్ ప్రకారం మీకు తక్కువ వచ్చినా, అందులో క్వాలిఫై అవ్వకపోయినా జనరల్లో వచ్చేసారు కదా. సో టార్గెట్ జనరల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకేనా, సో 70% మీరు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ మీ మాక్ టెస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి హై ఈల్డ్ నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా, సో ఇలానే ఈ టైప్లోనే మన స్టూడెంట్స్తో నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. 1-to-1 మెంటర్షిప్లో 1-to-1 మెంటర్షిప్ మీకు ఆల్రెడీ కోర్సులో అవైలబుల్గా ఉంది. కావాలి అనుకుంటే నా నెంబర్ 9491370061. ఎవరికి 1-to-1 మెంటర్షిప్ యూజ్ అవుతుంది అంటే ఎవరి దగ్గర అయితే టైం కొద్దిగా తక్కువ ఉంది, రోజుకి 6 గంటలు 7 గంటలే ప్రిపేర్ అవ్వగలను, నాకు హై ఈల్డ్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. నేను ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తూ ఉంటాను, బాగా ఎక్కువ చదువుతుంటారు పిల్లలు కాబట్టి. ఫండమెంటల్ రైట్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంటే, కాకపోతే మీకు ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 ఇంపార్టెంటా, 19 ఇంపార్టెంటా, టాపిక్ మొత్తం ఇంపార్టెంట్ కాదు. సబ్జెక్ట్లో ఫండమెంటల్ రైట్స్, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ అని ఎవరైనా చెబుతారు. కానీ మనం 1-to-1 మెంటర్షిప్లో ఎలా ఉంటుందంటే మీకు ఏ టాపిక్లో ఏది ఇంపార్టెంటో దాన్ని డిజైన్ చేసి నేను మీకు సిలబస్ రాసిస్తూ ఉంటాను. ఓకే, ఎవ్రీడే నేను మీకు సిలబస్, నేను మీకు ఏది చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది నేను మీకు అసైన్ చేసి దాంతో పాటు ఈవినింగ్ ఏమవుతుందంటే నేను మీకు టెస్ట్ సిరీస్, నేను ఏదైతే అసైన్ చేశానో దాని నుంచి ఓవరాల్ టెస్ట్ సిరీస్ లేదా మీకు ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఏవైతే నేను అసైన్ చేశానో వాటి వరకు నేను సొంతంగా డిజైన్ చేసి మీకు పంపిస్తాను. మీరు అవి సాల్వ్ చేసి మళ్ళీ
మీ పేపర్ ఏదైతే సాల్వ్ చేశారో అది నాకు పంపిస్తారు. అది నేను ఎవాల్యుయేట్ చేస్తాను. ఎవాల్యుయేట్ చేసి నేను మీకు మళ్ళీ రిటర్న్ మీరు ఎక్కడ పాజిటివ్ ఉన్నారు, ఎక్కడ మైనస్ ఉన్నారు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇలా మీరు నార్మల్ సినారియోస్లో చూసుకున్నారనుకుంటే, ఒకప్పుడు మీరు చదువుకునే టైంలో కాలేజ్లో మీరు చదువుకునేటప్పుడు మీ పక్కనే మీ ఫ్రెండ్ ఉండేవాడు. నువ్వేం చదువుతున్నావు వాడు వినేవాడు, వాడేం చదువుతున్నాడు నువ్వు వినేవాడు. అప్పుడు మీకు 60, 70, 80% మార్క్స్ రావడం ఈజీ అయిపోయింది. కానీ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే కట్ ఆఫ్ మొన్న చూసారా 45%, 50% రావడం కష్టమైపోయింది. ఎందుకు కష్టమైపోయిందంటే మీకు మీరే చదువుకుంటున్నారు, మీరు ఒక్కళ్ళు అయిపోయారు కదా, మీకు మీరే చదువుకుంటున్నారు, మీరే వింటారు. ఓకే, ఏది ఎటు చదవాలో తెలియదు, ఏ పుస్తకం. అప్పట్లో అంటే టీచర్లు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, కాలేజీలో పుస్తకాలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం పుస్తకాలు ఏవి చదువుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి, మొత్తం ఇబ్బంది అయిపోయింది. సో నేను మీకు మెటీరియల్స్ ఇస్తాను, మెటీరియల్స్ ఇచ్చి క్లాసెస్ చెప్తాను. క్లాసెస్తో పాటు నేను ఎలా చదవాలా అనే స్ట్రాటజీస్ ఎవ్రీడే నేను మీ కనెక్ట్లో ఉండి మాట్లాడుతూ డిజైన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? తక్కువ సమయం ఉంది, రోజుకి 6-7 గంటలు ఇవ్వగలరు. మీ దగ్గర ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది దీని మీద అని చెప్పి అనుకున్నారా, ఒకసారి నా కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వగానే నేను మీకు మెంటర్షిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ మెంటర్షిప్. రిగరస్గా ఈసారి క్రాక్ చేయాలి అని చెప్పి థాట్ ఉంది అంటే లేదు, ఫస్ట్ అటెంప్ట్ అండి, చూడడానికి జస్ట్ అటెంప్ట్ చేయడానికి నేను రాస్తున్నానంటే వద్దు, మెంటర్షిప్ అనవసరంగా టైం వేస్ట్ మీది నాది ఇద్దరిది. ఓకేనా? రిగరస్గా ఇది నాకు లాస్ట్ అటెంప్టో లేదంటే లాస్ట్ బట్ 1 అటెంప్టో ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మాత్రం టైం ఇవ్వగలను అనుకునే వాళ్ళు మాత్రం టచ్ అవ్వండి, నేను మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. ఓకే, హై స్కోరింగ్ సబ్జెక్ట్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంగ్లీషు మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మార్క్స్ రాసేటప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, మార్క్స్ రాసేటప్పుడు మీకు 90% టార్గెట్ పెట్టుకోవాలి ఇంగ్లీషు. ఓకేనా? ఇంగ్లీష్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు వీలైతే 95% పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా? జాగ్రత్తగా మీరు, ఎందుకంటే ఇంగ్లీషు ఫుల్ స్కోరింగ్ సబ్జెక్టు, ఇంగ్లీషు అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఫుల్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఈ రెండు మీరు 90+ పెట్టుకోవాలి ఎప్పుడు. ఓకేనా? క్వాంట్ నార్మల్గా చూసుకుంటే రీజనింగ్ దీన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. రీజనింగ్లో మీరు 100% టార్గెట్ పెట్టుకొని అట్లీస్ట్ 98-97% వచ్చేట్టు చూసుకుంటా, క్వాంట్ని యావరేజ్గా 80+ పెట్టుకున్నారంటే రెండు కలిపి 90% అయిపోతాయి క్వాంట్ అండ్ రీజనింగ్కి సంబంధించి. ఓకేనా? సో అందుకని యావరేజ్గా మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఫస్ట్ ఇంగ్లీషు, క్వాంట్ అండ్ రీజనింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ అకౌంట్స్ కొద్దిగా లోలో ఉన్నా సరే మీకు బేసిక్ లెవెల్లోనే వస్తూ ఉంటాయి క్వశ్చన్స్, టెన్షన్ ఏం లేదు. ఓకేనా? సో మేజర్గా మీరు ఈ 3 సబ్జెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్గా మీకు 90-95% మీకు స్కోరింగ్ వచ్చేయాలి. అదేంటి సార్ కట్ ఆఫ్ 60% కదా, మీరే 95% అంటే వేరే హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో కొన్ని చోట్ల మీకు 50% వచ్చినా చాలని చెప్పి చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీ చాలా తక్కువ వచ్చినా పర్లా, ఎందుకంటే బాగా హై లెవెల్లో వెళ్తూ ఉంటారు సబ్జెక్టు. పాలిటీ మీకు 60-70% వచ్చినా సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మీరు 50% వచ్చినా పర్లా, అలాంటి సినారియోస్ ఉన్నాయి. వీటిని లెవెల్ చేయడానికి మనం ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో అలానే ప్రిపేర్ అవ్వాలి, మీరు ఆ రకంగానే ప్లాన్ వేసుకుంటా ప్రిపేర్ అవ్వాలి. సో ఇంగ్లీష్లో మీరు 90% క్వాంట్లో మీకు 90% రావాలి. క్వాంట్ అండ్ రీజనింగ్లో మీకు కింద క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు ఏంటి అనేది కూడా డిస్కస్ చేశాను. 20 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి, 15 నుంచి 20 క్వశ్చన్స్ మీకు క్వాంట్లో వస్తూ ఉంటాయి. అండ్ మీకు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మీకు ఎందులో ఏది కావాలి, ఎలా చదవాలి అనేది తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు వీడియోస్ కావాలంటే నేను మీకు చేసిస్తాను. ఓకేనా? ఎస్, ఏ సబ్జెక్ట్ కోసం అని చెప్పి కామెంట్స్ ఎక్కువ వస్తాయో ఆ సబ్జెక్ట్ ముందు చేసిస్తాను, అన్ని సబ్జెక్ట్స్ చేసిస్తాను, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏ సబ్జెక్ట్ మీకు ముందు కావాలో చెప్తే దాన్ని బట్టి నేను మీకు చేసిస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మోడరేట్ సబ్జెక్ట్ ఇందులో చూసుకున్నాను అనుకుంటే ఒక 60-70-80% వచ్చేస్తే సరిపోతుంది. అండర్ 80%, ఇందాక చెప్పిన అబవ్ 80 ఆర్ అబవ్ 90 సబ్జెక్ట్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు అండర్ 80 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండర్ 80 సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 70% మనకి ఎకానమీ వస్తే సరిపోతుంది. ఎందుకు 70%? ఎకానమీకి సంబంధించి మీరు చూసుకున్నారనుకుంటే మీకు 50% ఆఫ్ ద కంటెంట్ దేంట్లో ఇస్తారంటే కరెంట్ అప్డేట్ నుంచి ఇస్తాడు. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని కరెంట్ అఫైర్స్ డైనమిక్గా ఉంటాయి కాబట్టి మీరు కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు 50% మీరు సక్సెస్ రేట్ తీసుకున్న మిగతా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ కరెంట్ మీద ఇచ్చిన, ఇంకో 5 క్వశ్చన్స్ స్టార్టింగ్ మీద ఇస్తాడు కదా, సో ఈ 5 కరెక్ట్ పెట్టినా ఇందులో 2-3 ఇచ్చినా మీకు 70% వచ్చేస్తుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. కరెంట్ అప్డేటెడ్ నేను మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ నార్మల్గా సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు ఈ ఎకానమీ, దాని తర్వాత పాలిటీ, ఈ రెండు ఎలా ఉంటాయంటే ఫుల్ డైనామిక్ సబ్జెక్ట్స్. మీ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే అడిగేది.
ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ పడుతూ ఉంటాయి, పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్ అది వేరు. ఓకే, ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరు చనిపోయారు, ఎవరు ఏ బుక్ ఆధార్ రాశారు, ఎవరు ఏ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగినాయి, వీటన్నిటి గురించి సపరేట్. ఓకేనా, వీటన్నిటి గురించి స్టాటిక్ సంబంధించి నేను మీకు ఆల్రెడీ మంచి మెటీరియల్తో ఒక ఇది చేసి ఇచ్చాను. ఓకే, సిరీస్ ఒకటి రన్ చేసి ఇచ్చాను. లాస్ట్ 6 months కంపైలేషన్ చెప్పి కరెంట్ అఫైర్స్ గురించి నేను మీకు చేసి ఇచ్చాను. అదొకసారి చూడడానికి ట్రై చేయండి. మంచి మెమోరీస్ అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాను. ఓకేనా, అక్కడ చూడడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజెస్, అపాయింట్మెంట్స్ జస్ట్ అలా చూస్తే ఇమేజెస్తో, ఫ్యాక్ట్స్తో, మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ చేసి ఇచ్చాను. కరెంట్ అఫైర్స్ చాలా మంచి మెటీరియల్ అది. ఓకేనా, 6 months కంపైలేషన్స్. సరే, ఎకానమీకి సంబంధించి మీరు 70% పట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ కంప్యూటర్స్ సంబంధించి ఈజీ వస్తుంది, 80% సింపుల్గా క్రాక్ చేయవచ్చు ఇది. ఓకేనా, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. 50 golden టాపిక్స్ అని చెప్పి ఒక వీడియో చేసి ఇచ్చాను. అది చూడండి ఒకసారి. కంప్యూటర్స్లో ఏం చదవాలనేది అక్కడ డిస్కస్ చేశాను. అండ్ ఓన్లీ కంప్యూటర్స్ గురించి కావాలి అనుకుంటే నేను మీకు చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు చేసిస్తాను. దాని తర్వాత చూసుకున్నాను అనుకుంటే సైన్స్కి సంబంధించి, జిఎస్కి సంబంధించి నేను మ్యాక్సిమం ఒక 10-15 టాపిక్స్ ఏమో చెప్పాను. ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి, మీకు సరిపోతుంది. ఓకేనా, 80% స్కోర్ రావడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు చూసుకున్నాను అనుకుంటే కరెంట్ అఫైర్స్ 50 to 60% టార్గెట్ పెట్టడం దానికన్నా అవసరం లేదు. ఓకే, లో ప్రయారిటీ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు చూసుకున్నాం అనుకుంటే హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి. లో ప్రయారిటీ అంటే లో ప్రయారిటీ కాదు, ప్రయారిటీ పెట్టాలి. కాకపోతే ఇందులో నుంచి మీరు ఎంత కష్టపడ్డా మీకు తక్కువే వస్తాయి మార్క్స్. ఎందుకంటే ఇందులో చూసుకున్నాం అనుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. ఎటు నుంచి క్వశ్చన్ పడుతుందో తెలియదు. యాన్షియంట్ అండ్ మిడివల్ చదువుతారు, కానీ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఎక్కడి నుంచైనా ఏ ఆర్ట్, ఏ డ్యాన్స్ ఫామ్, ఏ పెయింటింగ్ గురించి అయినా అడగవచ్చు. సో అందుకని మీకు చాలా తక్కువ కేసెస్లో మీకు అక్కడ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. రైట్, మీకు తెలియని క్వశ్చన్స్ ఆఫ్ ద సిలబస్ ఎక్కువ వస్తాయి. అలానే జనరల్ అవేర్నెస్లో కూడా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు క్వశ్చన్స్. సో మిస్లీనియస్, జనరల్ అవేర్నెస్ ప్లస్ మిస్లీనియస్ అని చెప్పి అనుకోవచ్చు. పాలిటిక్స్ సంబంధించి కూడా అదే. పాలిటిక్ క్వశ్చన్ రైటే అనిపిస్తూ ఉంటుంది, మీకు ఆన్సర్ పెట్టి చాలా కాన్ఫిడెంట్గా బయటకు వస్తారు. కానీ వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటేనే అర్థమవుతుంది ఆ క్వశ్చన్ చాలా తప్పని. చాలా సింపుల్గా ఆన్సర్, రైట్ ఆన్సర్ దాని పక్కనే ఉంటుంది. దాన్ని అరే ఇంత సింపుల్ ఆన్సర్ నేను బై మిస్టేక్ పెట్టేశానా అని చెప్పి మీరు ఫీల్ అవుతూ బయటకు వచ్చేస్తారు. ఓకేనా, సో పాలిటీ నుంచి నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఓకేనా, సో నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ హిస్టరీ నుంచి మీరు చూసుకుంటే అసలు మిస్ అటెంప్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మిస్డ్ అటెంప్ట్ చేయలేరు మీరు కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే అంత బయట నుంచి వస్తాయి. ఓకేనా, ఏదో మారుమూలన ఏదో చిన్న రాజు గురించి, ఆ రాజు వాడిన కత్తి గురించి అడుగుతాడేమో క్వశ్చన్స్. ఓకేనా, సో అందుకని హిస్టరీకి సంబంధించి బాగా ఎక్కువ. అండ్ రివోల్ట్స్కి సంబంధించి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి కూడా ఆ రకంగానే ఉంటాయి. మోడర్న్ హిస్టరీకి సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళు రాసిన నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్, నెంబర్ ఆఫ్ రివోల్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ మంచి కాన్సెప్ట్తో, మెమరీ హింట్స్తో నేను మీకు రివోల్ట్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో కోర్సులో చెప్పాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 60% టార్గెటే మీరు ఎంత కష్టపడ్డా అచీవ్ చేయగలరు, దానికన్నా అచీవ్ చేయలేరు. ఓకేనా, దాని తర్వాత పాలిటిక్స్ సంబంధించి కూడా అదే, జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇవి అండర్ 60%, అండర్ 50%లా మీరు పట్టుకొని మీ మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో నుంచి తక్కువ మార్క్స్ వస్తున్నా సరే మీరు భయపడకండి, అది నేను మీకు చెప్పేది. ఓకేనా, సో ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ పెడుతూ ఉండండి. టెస్ట్ సిరీస్ ఫుల్ లెంత్లు ఎప్పుడు రాయకండి. మీరు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లే రాస్తూ ఉండండి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీసే రాస్తూ ఉండండి. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ రాయడానికి అలాంటి ఎగ్జామ్ కాదు ఇది. ఓకే, ఫుల్ లెంత్ మొత్తం 120 క్వశ్చన్లు కూర్చుంటానంటే అలాంటి ఎగ్జామ్ కాదు. ఓకేనా, ఆప్టిట్యూడ్ రాయండి. దాని తర్వాత మీరు రీజనింగ్ ఒకరోజు పెట్టుకోండి. దాని తర్వాత మీకు జిఎస్కి సంబంధించి పాలిటీ, హిస్టరీ ఒకరోజు పెట్టుకోండి. ఎకానమీ, ఇలా మీరు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, టైం ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి నేను అడిగితే కాన్సెప్ట్ వైజ్ రాయమని చెప్పి చెప్తాను నేను. సో మీ కంఫర్ట్, మీకు ఎలా అయితే అలా. సిలబస్ సబ్జెక్ట్ మొత్తం చదివేసి కాన్సెప్ట్ రాసుకుంటా, మొత్తం ఫుల్ లెంత్ రాస్తా అన్నా పర్లేదు. ఫుల్ లెంత్ సబ్జెక్ట్ వైజ్, లేదా సబ్జెక్ట్లో 50% చేసేసి ఆ 50% వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, ప్రెసిడెంట్, ఎస్సీ అయిపోయినాయి, హెచ్సి అయిపోయినాయి. సో అలాంటప్పుడు ఈ మూడింటికి రాస్తానంటే ఆ మూడింటికి రాయండి. ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. టైం ఉంది కాబట్టి అలా అయినా రాయండి, లేదంటే ఇలా అయినా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అంటే పక్కా క్వాలిఫై అవుతారు. అంత హార్డ్ లెవెల్ ఎగ్జామ్ కాదు, మంచిగానే ఉంటుంది. అవును, కాంపిటీషన్ హైనే ఉంటుంది. కాకపోతే మంచి గైడెన్స్, మంచి పాత్రలో మీరు నడవగలిగితే పక్కా క్రాక్ చేయగలిగే ఎగ్జామ్. ఓకేనా, స్మార్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు చూడండి, పాలిటీ ఇన్ని రోజుల నుంచి మీరు ఏమనుకున్నారు, పాలిటీ ఈజియెస్ట్ టాపిక్, బాగా చదువుతాం అని చెప్పి మొదలు దాంతోనే పెట్టారు. కానీ పాలిటీ హార్డ్, ఈజీగా తప్పులు పోతూ ఉంటాయి. అసలు మొదలు పెట్టాల్సింది కంప్యూటర్స్ నుంచి.
అసలు మొదలు పెట్టాల్సింది ఇంగ్లీష్ నుంచి, కానీ మీరు కంప్యూటర్స్ ఇంగ్లీష్ మొదలు పెట్టారు ఎప్పటికీ. సో అది చూసుకోండి మీరు ముందు. మన కోర్సులో పిల్లలు కూడా ఫస్ట్ పాలిటీ కావాలి సార్, లేబర్ లాస్ కావాలి సార్, ఫస్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కావాలి సార్. సో అందుకని ఫస్ట్ లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కంప్లీట్ చేసి ఇచ్చాను మీకు. ఓకే, దాని తర్వాత పాలిటీ ఇవన్నీ అయిపోయినాయి, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు కంప్యూటర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. కంప్యూటర్స్ ఇవాళ అండ్ ఇంగ్లీషు ఈ రెండు ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఒక 1 వీక్లో మీకు కంప్లీట్ చేసి కంప్లీట్గా అందులో సేమ్ యాజ్ యూజువల్ కంప్యూటర్స్ సంబంధించి మైండ్ మ్యాప్ మెటీరియల్ ఉంటుంది, టేబులర్ మెటీరియల్ ఉంటుంది, రిటర్న్ డాక్యుమెంట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అంతే, టెస్ట్ సిరీస్ కూడా అందులోనే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. సో కోర్స్ అయిపోవచ్చింది. ప్రశాంతంగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మంచి కోర్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. టైం వేస్ట్ చేసుకోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye.